హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. వాటి వీడియోలనైతే ఇంకో డ్రెస్తోనైతే మేము ముందుకు వచ్చేసిన. అంటే డ్రెస్ మెటీరియల్తోని నైరా కట్ అండి. సైడ్కి ఓపెన్స్ పెట్టేసి ఇట్లా హ్యాంగర్స్ అయితే పెట్టినా చూడండి. ఇవాళనైతే ఈ డ్రెస్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తా. కొంచెం లెంత్ బాగా అయిందనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టిన. కొంచెం నేను చెప్పేది కాకుండా చూసి కూడా కొంచెం అయితే అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఒక వీడియో అయితే తీసి పెడతా. కావాలంటే మీకు ఏ డౌట్స్ వస్తే ఆ డౌట్స్ పైన అయితే వీడియో అయితే తీస్తా. ఈ వీడియో కనుక ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ అయితే చూసుకుంటున్నా ఎంత లెంత్ వచ్చేసింది ఎట్లా అనేసి. పైన అయితే బాటమ్కి అంటే మన పైన బాడీ పార్ట్కి ఇట్లా డిజైన్ లాగానైతే వచ్చింది. కొంచెం చూడండి, లైనింగ్ క్లాత్ అయితే ఫస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా రెండు ఓపెన్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే అటు సైడ్ వేసుకొని కొంచెం అయితే మలుచుకోవాలి. చూడండి, మన బాడీ మెజర్మెంట్స్ ప్రకారం అయితే మలుచుకోవాలి. చూడండి, ఇట్లా మలుచుకున్న తర్వాత మనం ఇక కట్ చేయడానికి ఏ విధంగా అయితే మనకు కరెక్ట్గా ఉంటుందో ఆ విధంగానైతే కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే నేను ఖర్చు కోసం 1/2 ఇంచ్ అయితే వదిలేసి ఒక గీత అయితే గీసిన. చూడండి, ఫస్ట్ ఇట్లా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓపెన్స్ అటు సైడ్ పెట్టిన, క్లోజ్ ఉన్నాయి అయితే నా సైడ్ అయితే ఉంచుకున్నా. చూడండి, అట్లా ఉంచుకున్న తర్వాత పైన అయితే షోల్డర్ దగ్గర ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ అయితే వదిలేసిన. మన మెయిన్ బాడీ పార్ట్ అయితే నాకు 14 ఇంచులు అయితే పెట్టమన్నారు. 14 ఇంచులు అయితే పెట్టేసి మళ్ళీ ఖర్చుల కోసం 1/2 ఇంచు, దాదాపుగా 1/2 ఇంచుకు ఎక్కువనైతే గీసిన. ఎందుకంటే చూసిల్లా, నేను ఇప్పుడు ఖర్చులతో సహా 14 ఇంచెస్ మెయిన్ పార్ట్, 1 ఇంచు పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచుతోని మొత్తం 15 ఇంచులు అయితే మొత్తం ఎక్కువ అయితే తీసుకున్నా. మొత్తం లెంత్ అయితే తీసుకున్నా. ఖర్చు అయితే 2 ఇంచులు అట్లా ఉంచుకున్నా. పైన షోల్డర్ దగ్గర 3 ఇంచులు, మన నెక్ విడ్త్ కోసం 3 ఇంచులు, తర్వాత షోల్డర్కు 3 ఇంచులు. చూసిలా, కిందనేమో నేను గల్లా 4.5 అయితే పెట్టిన. 4.5 పెట్టేసి విడ్త్ కోసం నెక్ విడ్త్ కోసం 3 తీసుకొని రౌండ్ అయితే గీసేసుకున్నా. సంఖ దగ్గర కూడా 6 ఇంచులు అయితే తీసుకున్నాం. మనం దాదాపు ఈ చిన్న సైజు బ్లౌజ్ అన్నట్టు, చిన్న సైజు డ్రెస్ అన్నమాట. అందుకోసం 6 ఇంచులు తీసేసుకొని 1.5 ఇంచు పెట్టేసి ఆమ్ రౌండ్ అయితే తీసేసిన. తర్వాత మన చంక రౌండ్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు 2 కలిపి కట్ చేసుకుంటాను కాబట్టి, తర్వాత బ్యాక్ ఫ్రంట్ అంటే వేరు చేసిన తర్వాతనైతే లోతును బ్యాక్ నెక్ కూడా కొంచెం ఎక్కువనైతే కట్ చేసుకోవాలి. అది కూడా కట్ చేసుకుంటా తర్వాత. ఇప్పుడైతే ఫస్ట్ ఎట్లున్నదో అట్లనైతే గీసేసుకున్నా. కొంచెం లోతు అయితే చూసిల్లా గీసి అయితే పెట్టినా. మళ్ళీ తర్వాత నేను చూసుకొని గుర్తుంటుంది అన్నమాట. ఫస్ట్ ఒక గీత గీసి పెడితే ఇక మన మిగిలిన క్లాత్, ఇప్పుడు క్లాత్ అయితే ఉంటుంది కదా మెయిన్ పార్ట్, అదైతే ఫస్ట్ మన సమానంగా 4 మడతలు వేసుకొని సమానంగా వేసుకొని మధ్యలోకి అయితే ఒకసారి అయితే కట్ చేసుకున్నా. ఎందుకంటే ఇది 2 ఒకసారి కట్ చేసేటట్టుగానైతే లేదు, అందుకోసము అట్లయితే కట్ చేసుకొని ఒక ఫస్ట్ మన ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ అయితే మధ్యలో పెట్టేసుకున్నాను. ఎందుకంటే డిజైన్ మనకు ఫ్రంట్ పార్ట్లో మధ్యలో రావాలి కదా, అందుకోసం చెస్ట్ దగ్గర మధ్యలో రావడం కోసం అట్లయితే పెట్టేసుకొని కట్ యాజ్ ఇట్ ఈజ్ మనము లైనింగ్ ఎట్లా కట్ చేసుకున్నామో అట్లనైతే కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టయితే కట్ చేయండి. తర్వాత లైనింగ్ది మెయిన్ క్లాత్ పక్క పెట్టేసి లైనింగ్ తీసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. అయితే వేస్ట్ ఎందుకు చేయడం, మళ్ళీ తర్వాత హ్యాండ్స్కి అతుకు పట్టకుండా ఉండడం కోసమని నేను ఎంత కావాలనో అంతే క్లాత్ తీసుకొని అయితే కట్ చేసుకున్నా. చూడండి, అట్లయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక కింద మనకు దాన్ని సమానంగా కట్ చేసుకొని మనకు మెయిన్ పార్ట్ కింద కుచ్చు పెట్టుకోవడానికి ఉన్న క్లాత్ను కూడా 4 సమానంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది కింద కుచ్చు కోసం మిగిలిన క్లాత్ను దాన్ని సమానంగా అయితే కట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాను. చూడండి, హ్యాండ్స్ ఎట్లాగో కొంచెం క్లాత్ ఎక్కువనే ఉన్నది కదా, పఫ్ హ్యాండ్స్ పెట్టుకుందామని అయితే ఫస్ట్ ఎగుడు దిగుడు లేకుండానైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని 10 ఇంచులు అయితే హ్యాండ్ పొడవు అయితే పెట్టుకున్నా. హ్యాండ్ పొడవు పెట్టుకొని దాన్ని మళ్ళీ కిందికి 3 ఇంచులు సంఖ దగ్గర తీసుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు. ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో ఇది మీకు అర్థమవుతలేదని అయితే నేను అనుకుంటాను. అంటే హ్యాండ్ కటింగ్ కావాలంటే ఈ హ్యాండ్ కోసం సపరేట్ వీడియో అయితే తీస్తా. హ్యాండ్ కట్ చేయగా మిగిలిన క్లాత్నే నేను ఖర్చుల కోసం అయితే పక్కకు పెట్టేసిన. దాన్ని మడత ఉంటాయి కదా, మడత అయితే కట్ చేసుకున్నాను అన్నమాట.
అట్లా అయితే జాయింట్ వేసేటప్పుడు చూపించుదాం అనుకున్నా, కాకపోతే ఎట్లాగో అన్ని డ్రెస్సులకు ఒకటే విధంగా కదా జాయింట్ అయితే చేయడం అనేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే వేసేసిన. ఇదివరకు డ్రెస్సులకు ఎట్లా వేసినామో అట్లనే, కాకపోతే మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి అయితే వీడియో తీస్తా. ఇదైతే బ్యాక్ ఫ్రంట్ అయితే మొత్తం కుట్టేసి జాయింట్ అయితే చేసిన. ఇప్పుడు ఓన్లీ కింద కుచ్చు మనం నైరా కట్టు కోసం కదా బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కుచ్చు కోసం ఈ క్లాత్ని అయితే అటాచ్ చేయాలి. కుచ్చు పెట్టుకుంటా చూడండి, మనం నార్మల్గా స్ట్రైట్ కట్ డ్రెస్ కుట్టుకున్నట్టుగానే కుట్టుకోవాలి. ఇప్పుడు మన బాడీ పార్ట్ని అయితే మధ్యలోకి మలిచి ఒక టక్ అయితే పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన ఈ కింద కుచ్చు పెట్టుకోవడం కోసం తీసుకున్న క్లాత్ను కూడా మధ్యలో ఒక టక్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టుకున్న టక్స్ రెండు ఒకటయ్యేటట్టుగా ఒక దగ్గరకు వచ్చేటట్టుగా మనం కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలి. చూడండి నేను కుట్టే విధానం చూడండి, నేను చెప్పేది అర్థం కాకున్నా ఒకసారి అట్లా కుట్టుకుంటా చిన్న చిన్న మన లూజు మన నడుము లూజు ఎంత ఉందో అక్కడి నుంచి నడుము లూజ్ దగ్గర నుంచి కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలి చిన్న చిన్నగా. కొన్ని క్లాత్లు ఏమో చిన్న సైజు కాబట్టి కొంచెం కుచ్చు ఎక్కువనే వస్తుంది, కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే కుచ్చు తక్కువ వస్తుంది. చూడండి ఇట్లా కుచ్చు పెట్టుకుంటే నార్మల్గా మన స్ట్రైట్ కట్టు ఫ్రాక్లకు ఎట్లా పెట్టుకుంటామో అదే విధంగానైతే కుచ్చు పెట్టుకుంటాం. మన రెండు టక్స్ ఇంతకుముందు మనం చిన్న చిన్న టక్స్ ఇచ్చినాం కదా, ఆ టక్స్ రెండు ఒక దగ్గరికి వచ్చేటట్టుగానైతే అట్లా మిడిల్లో అది, ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ పెట్టకుండానైతే కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. అట్లనైతే చిన్న చిన్న టక్స్ అయితే కుచ్చులు అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిపైన ఇంకొక కుట్టు స్టిఫ్గా ఉండడం కోసం, కుట్టు కూడా ఊడిపోకుండా ఉండడం కోసం కిందనైతే లైనింగ్ వద్దన్నారు. అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్లు వేసుకున్న తర్వాత సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ అయితే చేయండి, నేను మళ్ళీ ఒకసారి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తా. అట్లా అన్నీ సర్దుకొని అయితే లాస్ట్ చివరన ఒక కుట్టు అయితే వేసుకొచ్చుకోవాలి. వేసుకొచ్చుకున్న తర్వాత మన చెస్ట్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను ఇప్పుడు కొలిసేది ఏంటిదంటే మన సంకల నుంచి కిందికి మనము ఇప్పుడు అక్కడ పంజాబ్ డ్రెస్లకు పెట్టుకున్నట్టుగానైతే పెడతాం కదా నైరా కట్కి ఓపెన్స్ పెట్టడం కోసం కిందనైతే 12 ఇంచులకైతే ఒక డాట్ పెట్టుకున్నా. ఇప్పుడు చెస్ట్ లూజు నడుము లూజు అవి కూడా చూసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అయితే 5 అయితే పెట్టేసిన. ఈ మార్కింగ్లను కలిసేటట్టుగానైతే ఒక కుట్టు అయితే వేసుకొచ్చుకోవాలి. చూడండి సరి చేసుకుంటా డ్రెస్సును సరి చేసుకుంటానైతే ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. మార్కింగ్లను కలుపుకుంటూ వచ్చిన తర్వాత ఇంతకుముందు నేను 12 ఇంచులకు పెట్టుకున్నా కదా, అక్కడనైతే ఒక టక్ పెట్టుకొని పక్కకు తీసేసుకోవాలి. పాదాన్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మన కింద కుచ్చు పెట్టుకున్న క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ని ఇట్లా మలిచి కింది నుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసి ఇక్కడ మెయిన్గా నడుము దగ్గర మన ఇప్పుడు రఫ్ కొట్టినాం కదా 12 ఇంచుల దగ్గర, అక్కడనైతే మన పంజాబ్ డ్రెస్లకు ఎట్లా ఇక్కడ షేప్ తీయాలో ఇక్కడ షేప్ అయితే కరెక్ట్గా రావాలి. చూడండి ఇట్లా షేప్ తీసే దగ్గర కొంచెం సూదిని మనం ఇట్లా పైకి కిందికి అనుకుంటానైతే షేప్ అయితే తీయాలి. అర్థమైందా? అట్లా షేప్ తీస్తేనే మన డ్రెస్ అన్నది కూడా షేప్ కరెక్ట్గా అవుపడుతుంది అన్నమాట. అట్లనైతే తీసి మళ్ళీ ఇంకో సైడ్ అట్లనే కుట్టేసుకొచ్చుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనం ఒకటి కుట్టేసినాం కాబట్టి ఇంకో సైడ్ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం ఇంకో కుట్టు అయితే వేసుకురావాలి డ్రెస్కి. అక్కడ షేప్ దగ్గర కూడా ఇక్కడ అక్కడనేమో డబ్బా లాగా తిప్పాలి ఫస్ట్ కుట్టు, ఇదేమో వీ షేప్ లాగానైతే తిరగాలి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన ఎందుకంటే వీడియో లెంత్ అయిపోయింది అనేసి. అయితే అవి రెండు సైడ్లు ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటు సైడ్ రెండు సైడ్లు అయితే జాయింట్ చేసుకోవాలి. అట్లనే చేసుకున్న తర్వాత ఇవి క్రాస్ ఎందుకు కట్ చేసుకుంటానంటే నడుము దగ్గర ఇప్పుడు షేప్ తీసినాం కదా, అక్కడ నడుము దగ్గరనైతే హ్యాంగర్స్ పెట్టడం కోసం అయితే ఇట్లా క్లాత్ అయితే తీసుకుంటాను. క్లాత్ని తీసుకొని ఇవి అయితే జాయింట్ చేసుకోవాలి. తికమకున్న క్లాత్ను పైకి ఒరిజినల్ క్లాత్ రెండు ఒకే దగ్గర ఉండేటట్టు ఇట్లా ఈ క్లాత్ ముక్కలన్నీ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఒక పాదం ఖర్చుతోనైతే కుట్టేసుకొని రావాలి. ఇట్లా అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా మలిసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకొచ్చుకోవాలి మొత్తం.
అట్లా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తికమక తీసినప్పుడు క్లాత్ గట్టిగా ఉండి చాలా క్లాత్ ఉన్నదనుకో తొందరగా తిరగదన్నమాట. అందుకోసం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మన లూప్ టర్నర్ అయితే నాకు బాగా యూజ్ అయింది. చూసిలా ఈ కోనను కొంచెం ఇట్లా క్లాత్ కూర్చున్నట్టు అనేసి దాన్ని ఇట్లా లాక్ చేసేసి ఇట్లా గుంజితే వచ్చేస్తుంది, ఫాస్ట్గా వచ్చేస్తుంది. చూసిల్లా ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో అంత ఫాస్ట్గానే అయితే వచ్చేస్తుంది. నాకు లూప్ టర్నర్ అయితే బాగా యూజ్ అయింది. అట్లా తీసిన దాన్ని 4 ముక్కలు చిన్న చిన్న ముక్కలు అయితే ఫస్ట్ చేసుకొని వాటిని ఇట్లా క్లాత్కు మన సైడ్లకైతే అటు 2 ఇటు 2 అయితే మన ఇట్లా ఇప్పుడు హ్యాంగర్స్ పెట్టుకోవడం కోసం సైడ్లకండి. ఇవి నైరా కట్ చేసినాం కదా డ్రెస్ సైడ్ల కోసం, సైడ్లకి ఒక సైడ్ వేసినా కదా ఇంకో సైడ్ కూడా అట్లా 2 అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత వీటిలో నుంచి ఇప్పుడు మనం తీసిన థ్రెడ్ను అయితే తీసుకొని హ్యాంగర్స్ అయితే కుట్టేసుకోవడమే. చూడండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విధానంలో మీకు ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ అక్క ఇది ఇట్లా కొంచెం ఈ కాడ అర్థమవుతలేదు అక్కడ అర్థమవుతలేదు అని అయితే చెప్పండి. ఆ మిస్టేక్ను నేనైతే కవర్ చేసుకుంటా. ఇంతసేపు ఓపికగా నా వీడియోని చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.